హాయ్ అమ్మా చెప్పవా ఛానల్ కు స్వాగతం. విజ్ఞానం వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వారిలో చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది. అందుకే కథలు చాలా మందికి నచ్చుతాయి. ఆసక్తికరమైన కథలు ఎంతో కాలం గుర్తుండిపోతాయి. ముఖ్యమైన విషయాలను కథల రూపంలో చెప్తే చిన్నపిల్లలకు, పెద్దవారికి అందరికీ గుర్తుండిపోతాయి. నానాపులి కథ మీ అందరికీ తెలుసు కదా. దాన్ని ఒకసారి చూద్దాం. రాము అనే పిల్లవాడు ఒకసారి అడవిలో గొర్రెలు కాసేటప్పుడు సరదా కోసం అని కేక పెట్టగానే మొదటిసారి వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చాడు. అని చెప్పగానే వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. రెండోసారి మళ్ళీ అనగానే నాన్న రెండోసారి కూడా వచ్చాడు. ఈసారి కూడా సరదాగానే అన్నానని చెప్పాడు. మూడవసారి నిజంగానే పులి వచ్చింది. రాము అనే కేక వేసినా కూడా వాళ్ళ నాన్న రాలేదు. నాన్న రానందువలన పులి గొర్రెను తీసుకుపోయింది. రాము భయంతో చెట్టు మీద ఎంతోసేపు గడపవలసి వచ్చింది. అప్పుడు అబద్ధం ఆడితే కలిగే నష్టాలేమిటో రాముకు తెలిసి వచ్చింది. ఈ కథలోని నీతి ఏంటంటే, అబద్ధం ఆడటం వలన ఎవరూ మనల్ని నమ్మరు. అంటే ఒకసారి అబద్ధం చెప్తే రెండోసారి నిజం చెప్పినా కూడా ఎవరూ నమ్మరు అనే నీతి పాఠం గురించి ఇది చెప్పేవాళ్ళు కదా. ఇది మీ అందరికీ తెలిసిన కథే. దీనికి విభిన్న కోణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకప్పటి పేరెంటింగ్ స్టైల్కు ఇప్పటికీ చాలా తేడా ఉంది. అలాగే కథలను చూడవలసిన విధానం కూడా. అంటే దాని అర్థం తప్పు ఒప్పుగా మారుతుందని కాదు, కానీ ఆ తప్పును డీల్ చేసే విధానం మారాలని. అందుకే దీనిని వేరే దృక్పథంలో చూస్తే ఎలా ఉంటుందో, అంటే నేటి పరిస్థితులకి అన్వయిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. 2 సార్లు రాము సరదా కోసం అబద్ధమాడానని చెప్పాక మూడోసారి నిజంగా పులి వచ్చినా కూడా నాన్న రాలేదు. పులి గొర్రెను తీసుకుపోతోంది. గొర్రె అరుపులు రాముని కదిలించాయి. తన తప్పుకు గొర్రె బలి కావటం అతన్ని బాధించింది. అతడు ఒక చెట్టు కొమ్మని గట్టిగా లాగి దాంతో పులి మీదకు దాడి చేశాడు. ఊహించని ఈ పరిణామానికి పులి భయంతో దాని నోటనున్న గొర్రెను వదిలేసింది. గొర్రె బతుకుజీవుడా అని పరిగెత్తింది. తేరుకున్న పులి కోపంతో రాము మీదకు దూకింది. పెద్దగా అరుస్తూ రాము పులి మీద కలబడ్డాడు. అతడి అరుపులు, పులి గాండ్రింపులు రాము వాళ్ళ నాన్న చెవిన పడ్డాయి. వెంటనే గుంపుతో కర్రలు తీసుకుని పరిగెత్తుతూ వచ్చాడు. వీరందరినీ చూసి పులి భయంతో పారిపోయింది. ఈ కథ వలన నీతి ఏమిటంటే, ఒక తప్పు చేసినప్పుడు దాని పర్యవసానం ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. చేసిన తప్పును బట్టి చిన్నదో పెద్దదో తప్పకుండా ఫలితం వస్తుంది. దానిని ఎదుర్కొనే నేర్పు లేకపోతే నష్టపోతారు. ఎదుర్కొంటే కొంచెం నష్టంతో బయటపడటానికి అవకాశం ఉంటుంది. అసలు తప్పని మీకు తెలిసినప్పుడు దాని జోలికే పోకూడదు. లేదంటే దానివల్ల వచ్చే ఫలితాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ రాము గొర్రెను నష్టపోలేదు, కానీ పులితో పోరాటం వలన అతడికి గాయాలయ్యాయి. కనుక ఒక విషయం మాత్రం తప్పకుండా అర్థం చేసుకోవాలి. తప్పుకు ఫలితం ఎంతో కొంత నష్టం తప్పదని. అంతేకాకుండా పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవంతో చెప్పినప్పుడు వినాలి. వీళ్ళెప్పుడు ఇలాగే చెప్తారు అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిప్పు కాలుతుంది అని పెద్దవారు చెప్పినప్పుడు దాని జోలికే పోకూడదు. అంతేకాని నిజమో కాదో తెలుసుకోవాలని చెయ్యి పెట్టి చూస్తే చెయ్యి కాలుతుంది. అయితే ఆ తర్వాత నిప్పు జోలికే వెళ్ళదు. ఎందుకంటే అది అనుభవంతో నేర్చుకున్న పాఠం. అంటే అనుభవంతో నేర్చుకున్న పాఠాలు బాగా గుర్తుంటాయి. కనుక కొన్నిసార్లు, అంటే పెద్ద పెద్ద నష్టాలు కానంత వరకు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వారి అనుభవంతో నేర్చుకోనివ్వచ్చు. అయితే పిల్లలకు పెద్ద నష్టం కలిగే విషయాలకు మాత్రం తల్లిదండ్రులు అనుమతించకు. ఇక పిల్లలకు అబద్ధం ఆడవద్దని చెప్పటం కాకుండా వారికి నిజం చెప్పే అవకాశం ఇవ్వాలి. చాలాసార్లు పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు తమ తల్లిదండ్రుల వద్ద దాచడానికి కారణం ఏమిటంటే, వారు వాళ్ళని దండిస్తారనే భయంతో. అంటే నిజం చెప్తే తల్లిదండ్రులు ఏమంటారు అనే భయం వల్లనే. అందుకే నిజం చెప్పగలిగే ధైర్యాన్ని పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వాలి. తప్పు చేసినా కూడా దానిని తల్లిదండ్రులతో పంచుకోగలిగే స్వేచ్ఛను తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చినప్పుడు వారు అబద్ధం చెప్పటం కన్నా నిజం చెప్పడానికే ఇష్టపడతారు. అప్పుడు పిల్లలు చేసే తప్పులు తల్లిదండ్రులకు తెలుస్తాయి. తద్వారా వారు వాటిని నేర్పుగా సరిచేయవచ్చు. ఇప్పుడు నానాపులి కథలో నుండి మరో కోణం చూద్దాం. రాము నానాపులి అని మూడోసారి అరవగానే మొదట నాన్న పట్టించుకోలేదు. కానీ మరలా అరిచేటప్పటికీ ఆ గొంతులోని తేడాన్ని పసిగట్టాడు. వెంటనే కర్ర తీసుకుని బయలుదేరాడు. పక్కనున్న వాళ్ళు కూడా అతడితో వచ్చారు. వీరందరినీ చూసి పులి భయంతో పారిపోయింది. దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, పిల్లలు చేసే పనులు చాలా మటుకు తల్లిదండ్రులకు అర్థమవుతాయి.
వారికి నిజంగా అవసరం వచ్చిందని అర్థమైనప్పుడు పిల్లలకు అవసరమైన సహాయం చేయాలి. అంతేకాని పిల్లలు తప్పు చేశారు కనుక వారికి బుద్ధి రావాలని వదిలేయకూడదు. వారికి చేయవలసిన సహాయం చేస్తూ జరగబోయిన నష్టం గురించి వివరిస్తే పిల్లలకు తప్పకుండా అర్థమవుతుంది. అయితే కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు నష్టం వస్తుందని చెప్పినా అర్థం కాదు. కానీ ఒకసారి నష్టమంచుకు వెళ్ళొచ్చినప్పుడు వారికి కూడా అనుభవం వస్తుంది. అలా అని పిల్లలు తెలుసుకోవాలని వారు చేసిన తప్పుకు వారిని వదిలేయకుండా చేయగలిగినటువంటి సహాయం చేసి వారికి తెలియచేయవలసిన విధంగా తెలియచేయాలి. పిల్లల బాధ్యతలను వారికి గుర్తు చేస్తూ పెద్దవారిగా మీ బాధ్యతలను మీరు చేయాలి. కష్ట సమయంలో పిల్లలకు తల్లిదండ్రుల అండ ఎంతో అవసరం. అదే సమయంలో పిల్లలు దాన్ని అవకాశంగా తీసుకొని తప్పుల మీద తప్పులు చేస్తూ పోకుండా చూడవలసిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీదే ఉంటుంది. అన్నిసార్లు నష్టాన్ని సరిచేయగలిగే అవకాశం ఉండదని పిల్లలకు స్పష్టంగా తెలియజేయాలి. కొన్నిసార్లు నష్టాన్ని సరిచేయలేకనూ పోవచ్చు. ఇలా చెప్పేటప్పుడు పిల్లల జీవితం బాగుపడాలనే తమ ఆశను తల్లిదండ్రులు తెలియజేయాలి తప్ప పిల్లలు ఏదైనా చెప్పేటప్పుడు వారి మాటను వ్యతిరేకిస్తున్నట్లుగా ఉండకూడదు. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు తల్లిదండ్రులు తమ మాటను వ్యతిరేకిస్తారని అనుకుంటారు. నిజానికి చాలామంది తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఏమీ తెలియదని పిల్లలు చెప్పిన ప్రతి మాటని కాదంటారు. పిల్లలు చిన్నవారు కావచ్చు, వాళ్ళకి తల్లిదండ్రులకు ఉన్నంత అనుభవం ఉండకపోవచ్చు. అయితే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కనుక పిల్లల కంటే ఎక్కువ జీవితం చూసిన తల్లిదండ్రులు నిజ జీవిత అనుభవాన్ని ఉదాహరణలుగా చూపించి ముఖ్యంగా జీవితాన్ని ప్రభావితం చేసే అంశాల విషయంలో పిల్లలకి స్పష్టంగా చెప్పగలగాలి. లేకపోతే కొన్ని తప్పుల పరిణామాలను దాని వలన కలిగే నష్టాలని నివారించడం దాదాపు అసాధ్యం. ఇంకా మరో కోణం చూద్దాం. రాము నాన్న పులి అని మూడోసారి అరవగానే రాము వాళ్ళ నాన్న కర్ర పట్టుకొని బయలుదేరాడు. పక్కనున్న వాళ్ళు ఎన్నిసార్లు మోసపోతావు అని అడిగారు. అప్పుడు అతడు, ఒకవేళ అది నిజమైతే నా గొర్రెలను లేదంటే నా కొడుకునే పోగొట్టుకోవలసి రావచ్చు. అప్పుడు నేను ఎంతో బాధపడవలసి వస్తుంది. వాడు చిన్నవాడు, ఏదో తప్పు చేశాడని నేను వెళ్లకుండా ఉంటే రేపు ఏదైనా జరగరాంది జరిగితే ఆ తప్పుకు నేను ఎంతో బాధపడాలి. కాబట్టి పిల్లవాడు చేసిన చిన్న తప్పుకి నేను పెద్ద తప్పు చేయకూడదు. బాధ్యత లేని చిన్నతనంతో వాడు చేసిన చిన్న తప్పుకు బాధ్యత తెలిసిన వయసులో ఉన్న నేను పెద్ద శిక్ష వేసి ఆ తర్వాత ప్రశాంతంగా ఉండగలనా అంటూ బయలుదేరాడు. అతడి మాటలకు వాళ్ళు కూడా అతడితో బయలుదేరారు. వీరందరినీ చూసి పులి పారిపోయింది. ఈ కోణంలో ఉన్న నీతి ఏమిటంటే పిల్లలు తప్పు చేశారని పెద్దవాళ్ళు కూడా తప్పు చేయకూడదు. అంటే దానికి అర్థం పిల్లలు తప్పును సమర్థించమని కాదు. మూడోసారి నిజంగానే పులి వచ్చినప్పుడే రాము అరిచాడు. ఆ సమయంలో అతడికి ఎంతో భయం కలిగింది. అంతేకాకుండా వాళ్ళ నాన్న వెంటనే రాకపోయేసరికి అతడికి తన తప్పు అర్థమైంది. ఆ తప్పు వలన కలిగిన నష్టం కూడా తెలిసింది. అయితే ఎప్పుడైతే వాళ్ళ నాన్న మూడోసారి కూడా వచ్చాడో అప్పుడు అతడికి తన తప్పుతో పాటు తండ్రి కష్ట సమయంలో రావటం వలన తప్పిపోయిన నష్టం విలువ కూడా అర్థమైంది. తండ్రి సరైన సమయంలో రావటంతో నష్టం తప్పిపోయింది, కానీ లేకపోతే అతడు తన తప్పును తెలుసుకున్నా కూడా పెద్ద నష్టం జరిగి ఉండేది. అది అతడికి ఎంతో బాధ కలిగించి ఉండేది. చాలాసార్లు పిల్లలు తప్పు చేసి నష్టపోయినప్పుడు తల్లిదండ్రులు వారిని ఓదార్చరు. అంతేకాకుండా నీ తప్పు వలన ఎంత నష్టం జరిగిందో చూడు అంటారు. ఇక్కడ తల్లిదండ్రుల ఉద్దేశం పిల్లలు చేసిన తప్పు వలన కలిగిన నష్టం వారు తెలుసుకోవాలని, అంతేకాని వారు నష్టపోవాలని కాదు. పిల్లలకు నష్టం వస్తే తల్లిదండ్రులకు వచ్చినట్లే. అయితే ఆ విషయం పిల్లలకు స్పష్టంగా చెప్పగలగాలి. లేకపోతే వారి ఉద్దేశం పిల్లలకు అర్థం కాదు. ఎందుకంటే ఎప్పుడు పిల్లలు తల్లిదండ్రుల మధ్య తరాల తేడా ఉంటుందని తెలుసుకోవాలి. ఒక తప్పు చేయవద్దని పిల్లలకు చెప్పినా సరే వారు వినకుండా దాన్ని చేస్తే దానివల్ల వచ్చే నష్టం నుండి పిల్లలను కాపాడుకోవటం కంటే వాళ్లకు బుద్ధి రావాలనే తత్వమే చాలామంది తల్లిదండ్రుల్లో కనిపిస్తుంది. అంటే పిల్లలకు కలిగే నష్టాన్ని ఆపటం కంటే తమ మాటను కాదన్నందుకు వాళ్ళకు ఆ శాస్తి జరగవలసిందే అన్నట్లు తల్లిదండ్రుల ప్రవర్తన ఉంటుంది. ఇక్కడ ఈగోను చూపించడమే ముఖ్యంగా కనిపిస్తుంది. ఇది తల్లిదండ్రులు పిల్లలు అనే కాదు, భార్యాభర్తలు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, లేదా ఇంకే సంబంధంలో అయినా సరే అన్ని సంబంధాల్లోనూ ఫలితం కంటే తమ ఈగోను ప్రదర్శించడమే చాలాసార్లు కనపడుతుంది. కావాలంటే మీరు కూడా గమనించవచ్చు. నష్టం లేదా కష్టం కలగగానే నేను చెప్పాను కదా ఇలా జరుగుతుందని అంటారు తప్ప అలా జరగకుండా ఆపే అవకాశం వచ్చినా కూడా ఆపటానికి తాము ప్రయత్నించలేదని అనుకోరు. వారికి అసలు గుర్తు కూడా రాదు. ఎందుకంటే వారికి తమ ఈగోలే ముఖ్యం, అంతేకాని నష్ట నివారణ కాదు. కానీ గుర్తుంచుకోండి, ఈగోలున్న చోట మంచి ఫలితాన్ని ఆశిస్తే రావటం కష్టమే. అలాగే పిల్లలు కూడా కావాలని తల్లిదండ్రులు చెప్పింది వినకుండా నష్టం కలిగినప్పుడు బాధపడటం సరికాదు. వారికంటే మీ బాగు కోరేవారు ఎవరూ లేరని తెలుసుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఉంటూ
పెద్దవారు మీకు సహాయం చేయలేదని అనుకోవటం సరికాదు. పెద్దవారు ఏదైనా చెప్పినప్పుడు అది మీ నడవడికను బాగు చేసేదిగాను, మీ అభివృద్ధికి సహాయం చేసేదిగాను ఉన్నప్పుడు తప్పకుండా వినాలి. వారికి ఉన్న అనుభవంతో మీరు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే వారు చెప్పారని గుర్తుంచుకోవాలి. విన్నారు కదా, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజ్ఞానం, వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.